మనం రోజు తాగే పాలు, తినే వెన్న, ఐస్ క్రీమ్ వీటన్నిటి వెనుక మన దేశం గర్వించదగ్గ ఒక పేరుంది. దాని పేరే అమూల్. ఇది కేవలం ఒక బ్రాండ్ కాదు, అది కోట్ల మంది రైతుల నమ్మకం, వాళ్ళ ఆత్మగౌరవం. ది టేస్ట్ ఆఫ్ ఇండియా అని మనం ప్రేమతో పిలుచుకునే అమూల్ ప్రశాంతంగా కనిపిస్తున్నా సరే తెర వెనుక ఒక పెద్ద యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధం ఎవరితో అనుకుంటున్నారు? ప్రపంచ పెద్దన్న అమెరికాతో. అమెరికా అమూల్ ను ఎందుకు దెబ్బతీయాలి అనుకుంటుంది అనే ప్రశ్న వినడానికి సినిమా డైలాగ్ లా ఉండొచ్చు, కానీ ఇది పచ్చి నిజం. ఇది ఆయుధాల యుద్ధం కాదు, ఆర్థిక యుద్ధం. కోట్ల డాలర్ల వ్యాపారం కోసం, ప్రపంచ పాల సామ్రాజ్యం కోసం జరుగుతున్న ఒక నిశ్శబ్ద యుద్ధం. ఈ కథలో అమూల్ హీరో అయితే విలన్ ఎవరు? అసలు ఈ గొడవ ఎందుకు మొదలైంది? అమెరికా ప్లాన్ ఏంటి? అమూల్ దాని నుండి ఎలా తప్పించుకుంటుంది? దీని వెనుక ఏం జరుగుతుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అమెరికా దృష్టి అమూల్ పైన పడడానికి ముందు అసలు అమూల్ అంటే ఏంటో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అమూల్ అంటే ఏదో ఒక వ్యక్తి నడిపించే సంస్థ కాదు, అది గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఇందులో యజమానులు ఎవరో తెలుసా? గుజరాత్ కి చెందిన 36 లక్షల మంది పాడి రైతులు. ప్రతిరోజు పాలు పోసి వచ్చిన లాభంలో పెద్ద వాటా తీసుకునే అసలు సిసలైన యజమానులు ఆ రైతులే. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో పాల కొరత ఉండేది. అప్పుడు డాక్టర్ వర్గీస్ కురియన్ అనే ఒక మహానుభావుడు ఈ అమూల్ సహకార నమూనాతో ఒక శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఈ విప్లవం వల్ల పాల కొరత ఉన్న దేశం ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఎదిగింది. అయితే అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ డైరీల్లాగా అమూల్ పెద్ద లాభం కోసం పనిచేయదు. దాని ఫస్ట్ ప్రిఫరెన్స్ రైతుకు సరైన ధర ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ ని ఇంప్రూవ్ చేయాలి అని పనిచేస్తుంది. అందుకే వచ్చిన ప్రతి రూపాయిలో సుమారు 80 నుండి 86 పైసలు తిరిగి రైతుకే చెందుతుంది. కాబట్టి కార్పొరేట్ ప్రపంచానికి ఇది ఒక అర్థం కాని అండ్ నచ్చని విషయం. సో ఇప్పుడు అర్థమైందా? అమూల్ అంటే ఒక బ్రాండ్ మాత్రమే కాదు, అది ప్రపంచానికే తెలియని ఒక ఆర్థిక శక్తి. రైతులను యజమానులుగా చేసిన ఒక సక్సెస్ఫుల్ మోడల్. అమెరికా కార్పొరేట్ మోడల్ కి అమూల్ మోడల్ కి ఆస్మాన్ జమీన్ తేడా ఉంది. అందుకే అమూల్ అమెరికాకి టార్గెట్ అయింది. అమెరికాకి అమూల్ మీద ఎందుకంత కోపం? దాని వెనుక ఉన్న ఉద్దేశం చాలా సింపుల్. అమెరికాలో పెద్ద పెద్ద కార్పొరేట్ ఫారంలున్నాయి. టెక్నాలజీని వాడి వాళ్ళ అవసరానికి మించి పాలను ఉత్పత్తి చేస్తారు. కాబట్టి ఈ ఎక్కువ పాలను ఏం చేయాలి? అండ్ డెఫినెట్ గా వేరే దేశాలకు అమ్ముకోవాలి. అండ్ ఎగ్జాక్ట్ గా అమెరికా అదే చేయాలనుకుంది. అప్పుడు పాలు ఎవరు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకే అమ్మాలి కదా. సో 2024 లెక్కల ప్రకారం ప్రపంచంలోనే పాలను ఎక్కువగా కన్జ్యూమ్ చేసే దేశం ఇండియానే. దాదాపు 89 మిలియన్ మెట్రిక్ టన్నుల పాలు వాడుకున్నాం. మన తర్వాత యూరోపియన్ యూనియన్ 23.6 మిలియన్ మెట్రిక్ టన్స్ వాడుకుంది. అంటే కనీసం దరిదాపుల్లో కూడా ఏ దేశం లేదు. సో మార్కెట్ ని బట్టి అమెరికా కన్ను ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో రోజురోజుకి పాల వాడకం పెరుగుతున్న మన భారతదేశం మీద పడింది. 140 కోట్ల మంది ఉన్న ఈ మార్కెట్ లోకి ఎంటర్ అయితే కోట్ల డాలర్ల ప్రాఫిట్స్ వస్తాయి. ఇది వాళ్ళకు ఒక బంగారు గని లాంటిది. కానీ ఈ బంగారు గనికి ఒకటే పెద్ద అడ్డంకి, అదే అమూల్ అండ్ ఇండియన్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్న మార్కెట్ అంతా 90% అమూల్ లాంటి స్థానిక సహకార సంఘాల చేతుల్లోనే ఉంది. ఈ కోటను భేదించుకుని లోపలికి రావడం అమెరికాకు చాలా అవసరం. అందుకే అమెరికా అమూల్ ప్రభావాన్ని, ఈ సహకార మోడల్ ని దెబ్బతీసి భారత మార్కెట్ ను తన సొంతం చేసుకోవాలని చూస్తుంది. దానికోసం అది కొన్ని బలమైన ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఇది ఆర్థిక యుద్ధం కాబట్టి ఇక్కడ ఆయుధాలు అంటే బాంబులు, క్షిపణులు కాదు. ఇవి మైక్రో లెవెల్లో పొలిటికల్ గా పనిచేస్తాయి. అయితే అమెరికా ఇండియాలోకి ఎంటర్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏ దేశమైన వాళ్ళ మిల్క్ ప్రొడక్ట్స్ ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ కి 30 నుండి 60% వరకు టారిఫ్ ని కట్టాలి. సో ఇంత మొత్తంలో పే చేసి ఏ దేశం కూడా మన దగ్గర మిల్క్ బిజినెస్ చేయాలి అనుకోదు. అండ్ మన గవర్నమెంట్ ఈ ట్యాక్స్ పెట్టడానికి కారణం మన దగ్గర ఉన్న రైతులు నష్టపోకుండా ఉండాలి అని పెట్టింది. అయితే అమెరికా ఎప్పుడు కూడా ఇండియాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవాలని చూస్తుంది. అంటే ఎంత బిజినెస్ చేసుకున్నా సరే అసలు $1 కూడా ట్యాక్స్ కట్టకుండా బిజినెస్ చేసుకోవచ్చు అనేది అమెరికా ప్లాన్. అయితే అమెరికా మన ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి మన ఇండియా టారిఫ్ ని అస్సలు తగ్గించట్లేదు. కాబట్టి అమెరికా మన మీద కొన్ని అలిగేషన్స్ వేస్తుంది. అదే క్వాలిటీ. మన దేశంలో పాలు ఉత్పత్తి చేసే చోట పరిశుభ్రత ఉండదు అని, పశువులకు రోగాలు ఉంటాయి అని, పాల ఉత్పత్తిలో సరైన ప్రమాణాలు పాటించడం లేదు అని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఇండియాని డైరెక్ట్ గా బ్లేమ్ చేస్తుంది. అంటే శానిటరీ, ఫైటో శానిటరీ మెజర్స్ పేరు చెప్పి మన దేశంలో బిజినెస్ చేయాలని అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ అమెరికా ప్లాన్ లాబియింగ్ పవర్. అమెరికాలో డైరీ పరిశ్రమ చాలా పవర్ఫుల్. వాళ్ళ దగ్గర కోట్ల డాలర్ల ఫండ్స్ ఉంటాయి. అంటే వాటిని మెయింటైన్ చేసే నేషనల్ మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్స్ లాంటివి ఉన్నాయి. వీళ్ళ పని ఏంటంటే యుఎస్ ప్రభుత్వం పైన, సెనేటర్ల పైన ఒత్తిడి తెచ్చి డైరీ మార్కెట్ యాక్సెస్ కోసం గట్టిగా మాట్లాడేలా చేయడం. మా కోసం ఇండియా మార్కెట్ ను తెరిపించండి, లేకపోతే మీకొచ్చే ఎన్నికల్లో ఫండ్స్ ఉండవు అండ్ మా సపోర్ట్ కూడా ఉండదు అని ఇండైరెక్ట్ గా బెదిరిస్తారు. ఈ లాబీల ప్రెషర్ వల్ల అమెరికా ఎప్పుడు ఇండియాతో మాట్లాడినా సరే ఫస్ట్ పెట్టే ప్రపోజల్ డైరీ మార్కెట్ గురించే. ఒకవేళ అమెరికా పెద్ద బ్రాండ్లు ఇండియాలోకి ఎంటర్ అయితే
వాళ్ళ దగ్గర ఎలాగో చాలా డబ్బు ఉంటుంది కాబట్టి మొదట్లో నష్టాలకైనా సరే అమూల్ కన్నా తక్కువ రేటుకి పాలను బట్టర్ని అమ్ముతారు. పెద్ద పెద్ద ఆఫర్లు డిస్కౌంట్లు ఇస్తారు. ఎలాగో మన ఇండియన్స్ ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడికి వెళ్లి కొంటారు. దానివల్ల సొంత రైతులు నష్టపోతారు అని కూడా ఆలోచించారు. ఎందుకంటే ₹1 సేవ్ అవుతుందని ఆలోచిస్తారు. సో నెమ్మదిగా అమెరికన్ బ్రాండ్స్ కి అలవాటు పడిపోతారు. ఆ పోటీని తట్టుకోలేక అమూల్ లాంటి సహకార సంఘాలు నష్టాల్లోకి వెళ్లిపోతాయి. చిన్న చిన్న డైరీలు మూతపడతాయి. ఒకేసారి పోటీ మొత్తం తప్పుకున్నాక అప్పుడు ఈ అమెరికన్ కంపెనీలు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసుకుంటాయి. అప్పుడు మన ఇండియన్స్ చచ్చినట్టు కొనాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు పెంచే రేట్లు పెరిగినట్లు కూడా మనకు అర్థం కాకుండా పెంచేస్తారు. అంటే ఎక్కువ రేటుకి మనకు అలవాటు చేస్తారు. సో కామన్ గానే పాల రేటు అంతే ఉంటుంది అని అనుకునే సిచ్యువేషన్ కి వెళ్ళిపోతాం. కాబట్టి డబ్బున్న కంపెనీలు ఏదైనా మార్కెట్ లోకి ఎంటర్ అయితే జరిగే నష్టం ఇదే. అండ్ అంబానీ జియోతో చేసింది కూడా ఇదే. అండ్ దీన్నే క్యాపిటలిజం అంటారు. ప్రజలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు దోచుకోబడతారు. పైన ఉన్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఒక కామన్ మ్యాన్ జీవితం ఉంటుంది. ఒక్క పాల విషయంలోనే కాదు, మనం కొనే ప్రతి వస్తువు విషయంలోనూ ఇదే జరుగుతుంది. అప్పుడు నెమ్మదిగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లోవర్ మిడిల్ క్లాస్ గా అక్కడ నుండి లోవర్ క్లాస్ లోకి వెళ్ళిపోతాడు. సో ఇది చాలా ఆర్గనైజ్డ్ గా జరిగే క్రైమ్ లాంటిది. అయితే అమూల్ వెనుక ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే అమూల్ ఇంకా ఎలా నిలబడుతుంది అంటే దాని బలం అమూల్ వెనుక 36 లక్షల మంది రైతులున్నారు. ఆ రైతులు ఇప్పుడు గుజరాత్ రాజకీయాలనే శాసిస్తున్నారు. అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే పాడి రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని అమెరికన్ బ్రాండ్స్ కి అనుమతిస్తే వాళ్ళ ఓట్లు పోతాయని భయపడుతున్నాయి. సో ఇండియాకి అమెరికా ఒక్కటే కాదు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుండి కూడా డైరీ కంపెనీలు ఎంటర్ అవ్వడానికి ప్రెజర్ చేస్తున్నాయి. అందుకే మన ఇండియా రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ నుండి తప్పుకుంది. అంటే 10-15 దేశాలు కలిసి ఒక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకున్నాయి. అంటే వాటి మధ్య ఎలాంటి టారిఫ్ లేకుండా బిజినెస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఏ దేశంలో అయినా సరే వ్యాపారం చేసుకోవచ్చు. సో అలాంటి ఒప్పందం నుండి ఇండియా తప్పుకుంది. మొదట్లో అందులో చేరాలని చాలా చర్చలు జరిపింది, కానీ లాస్ట్ మూమెంట్ లో తప్పుకుంది. ఎందుకంటే టారిఫ్ ని తీసేస్తే చైనాలో తయారైన చీప్ వస్తువులు ఇండియన్ మార్కెట్ ని ముంచెత్తుతాయని, దానివల్ల మన దేశంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతింటాయని ఇండియా భయపడింది. ఒకవేళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా అందులో చేరితే ఆ దేశాల నుండి వచ్చే పాల ఉత్పత్తులకు ఇండియా పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇండియా తప్పుకుంది. అండ్ అమూల్ సప్లై చైన్ ఎంత గొప్పది అంటే అది ప్రపంచానికి ఒక కేస్ స్టడీ లాంటిదని చెప్పొచ్చు. ప్రతి గ్రామం నుండి పాలను తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి కొన్ని కోట్ల మందికి సప్లై చేయడంలో అమూల్ ని కొట్టేవాళ్ళు లేరు. కాబట్టి దాని నెట్వర్క్ ని దెబ్బతీయడం అంత ఈజీ కాదు. సో ఫైనల్ గా అమెరికా వర్సెస్ అమూల్ అనేది కేవలం 2 బ్రాండ్ల మధ్య పోటీ కాదు, ఇది 2 ఫైనాన్షియల్ మోడల్స్ మధ్య జరుగుతున్న సంఘర్షణ అని చెప్పొచ్చు. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.